ఫిదా ఫిదా మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే అంచనాలు లేవు, హైపులు లేవు, హంగామా లేదు. అంతే సైలెంట్గా తన పని తను చేసుకుపోయింది ఫిదా సినిమా. ఇక ఈ ఫిదా సినిమా 100 ఏళ్ల లైఫ్ ఇచ్చింది. ఇటు డైరెక్టర్ శేఖర్ కమ్ములకి, అటు హీరో వరుణ్ తేజ్ మరియు చలాకి హీరోయిన్ సాయి పల్లవికి. ఇటువంటి ఈ సినిమా 21 డేస్ లో 85 కోట్ల నుంచి 90 కోట్ల మధ్యన కలెక్షన్స్ ఉన్నాయి అని తెలియగానే ఒక్కసారి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఈ విధంగా ఉండటంతో చాలా మందికి మైండ్ బ్లోయింగ్. ఏదేమైనా దిల్ రాజు కొన్ని సినిమాలతో పోగొట్టుకున్నాడు, ఒక్క ఫిదా సినిమాతో మొత్తం లాగేసుకున్నాడు. ఎక్కడ చూసినా కనక వర్షం, కాసుల గలగల్లే. అసలు దిల్ రాజుకి ఈ సంవత్సరం పంట పండింది అంతే. ఎందుకంటే ఇటువంటి సినిమా ఇక రాదు. ఎందుకంటే చాలా సింపుల్ లవ్ స్టోరీని హృదయానికి హత్తుకునేట్లు తీసిన శేఖర్ కమ్ముల, ఇక నటించిన సాయి పల్లవి మరియు వరుణ్ తేజ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. చూడండి, 15 కోట్లు పెట్టారు, 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ఇంకా ముందు రోజులు 100 కోట్ల వసూళ్ల కోసం పరుగులు పెడుతుంది ఫిదా. ఇంకొక వారం ఉంటే 100 కోట్లు కంప్లీట్. చూడండి, ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలిని మించిపోయిందన్నా కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఖర్చు పెట్టిన 15 కోట్లే వచ్చింది, 100 కోట్లు అంటే మాటలు కాదు. ఇక ఈ సినిమా దెబ్బకి అన్ని రికార్డ్స్ బద్దలైపోతున్నాయి. ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్లు క్రాష్ చేసేసి 5th ప్లేస్ లో ఉన్న ఫిదా ముందుకు వచ్చేస్తుంది దూసుకొని. ఇక కొద్ది రోజులు అంటే ఇంకొక వీకెండ్ అయిపోయిందంటే ఆల్ తెలుగు రికార్డ్స్ మటాష్ అయిపోతాయి. మరి ఇక ఇటువంటి సినిమాని మనకిచ్చిన శేఖర్ కమ్ములకి, వరుణ్ తేజ్ కి, సాయి పల్లవికి మరియు నిర్మాత దిల్ రాజుకి మనం హెడ్స్ ఆఫ్ చెప్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం.